కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అవుట్ రీచ్ ఫోరంను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెమినార్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్లీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, రక్షణ, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు క్రిటికల్ మినరల్స్ ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల మధ్య ఈ ఫోరం సమన్వయ సహకారాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. నిర్మల్ జిల్లా కుబీర్లో ప్రాథమిక పాఠశాల బిల్డింగు కూలి 4 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారికి బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. చాలా కాలంగా ఆ బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని స్థానికులు తెలిపారు. పాఠశాలకు సెలవులు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ సిబ్బంది డిస్మాంటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా విద్యారంగంలో మరో కీలక ముందడుగు పడింది. జిల్లాకు ఇటీవల మంజూరైన నవోదయ విద్యాలయం తాత్కాలిక ఏర్పాటుకు సంబంధించి సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ ప్రాంగణంలో ఉన్న భవనాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన నవోదయ విద్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లాలో శ్రీకారం చుడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. వారం రోజుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా రాచర్ల సమీపంలోని జాతీయ రహదారిపై తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 2 కనిగిరికి చెందిన నారాయణ, సాయి కాగా మరో వ్యక్తి రంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొంత కార్తిక్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోనసీమ జిల్లా జోగిరాజుపాలెం ప్రాంతానికి చెందిన మీసాల సత్యనారాయణ అయినవిల్లి తహసీల్దారు సి నాగలక్ష్మమ్మ కార్యాలయంలో దాడికి యత్నించాడు. సత్యనారాయణ మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలుస్తుంది. అతడు తహసీల్దారు నాగలక్ష్మమ్మపై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడగా కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో నాగలక్ష్మమ్మ స్వల్ప గాయాలతో బయటపడడంతో ఘటనపై ఎస్ఐ శ్రీహరికోట శాస్త్రి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన కారణంగా గాడిన పెట్టడానికి సంవత్సర కాలం పట్టిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజలు వ్యక్తిగత, సామాజిక అవసరాలు, ఇంటి స్థలం, ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు, డ్రైనేజీ, రోడ్డు, కరెంటు సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని వేర్వేరు మండలాల్లో, గ్రామాల్లో దొంగతనాలు జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు తీవ్ర దర్యాప్తు చేపట్టి 2 ముద్దాయిలను తల్లంపాడు టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 24 గ్రాముల బంగారం, 3,000 రూపాయల నగదు, దొంగతనపు సామాన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పాటిమీదిగూడెంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపీనాథ్ వేసవి సెలవుల సమయంలో విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అయితే విద్యార్థులను స్థానిక పోలీస్ స్టేషన్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 108 ఎమర్జెన్సీ సర్వీస్, మీ సేవా కేంద్రాలకు తీసుకెళ్లి ఆ కార్యాలయాల్లో జరుగుతున్న సేవలు, పనులు వివరాల గురించి అవగాహన ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో తోటపూరి మామిడి రైతుల నుండి గిట్టుబాటు ధరపై కొనుగోలు జరగడంతో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. తేదేపా నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు కట్టమంచిలోని మామిడికాయ యార్డును పరిశీలించారు. అక్కడ మామిడి దిగుబడి, వ్యాపారం, యార్డుకు రోజుకు వస్తున్న మామిడి పరిమాణం తదితర అంశాలపై రైతులు, వ్యాపారస్తులతో చర్చించారు. హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పైన ఓ కారు దహనమైంది. నడుస్తున్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ కారుకు పూర్తిగా మంటలు చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు అప్రమత్తమయ్యి వాహనాన్ని ఆపి బయటపడడం వల్ల ప్రాణాపాయం తప్పింది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని అశోక్ నగర్లో ఉన్న పిస్తా హౌస్ హోటల్లో కిచెన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. చిమ్మిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు హోటల్ యజమాని తెలిపాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు రాత్రి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో గజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూముకు వచ్చిన కాల్లో రేఖా గుప్తాను చంపేస్తామని గుర్తు తెలియని దుండగులు బెదిరించారు. 100 రోజులకు పైగా పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత అధికారిక నివాసం కేటాయించబడిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గజియాబాద్ పోలీసులు వెంటనే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు అప్రమత్తం చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో రాష్ట్ర కమిటీకి చెందిన కీలక మావోయిస్టు మృతి చెందారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో AK-47 గన్, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం మృతి చెందాడు. చంద్రుడిపై తొలిసారి అడుగు పెట్టాలన్న కలను సాకారం చేసేందుకు జపాన్ ఇటీవల చేసిన కీలక అంతరిక్ష ప్రయోగం విఫలమైంది. జపాన్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఐసెస్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించేందుకు రెఫిలెన్స్ అనే మిషన్ను ప్రయోగించింది. అయితే ల్యాండింగ్కు ముందు ల్యాండింగ్తో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని సంస్థ ప్రకటించింది. ఈ రోజు ఉదయం ల్యాండర్తో సంబంధాలు గల్లంతయ్యాయని మిషన్ కంట్రోల్ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు పరుగులు పెట్టాయి. ఇంట్రాడేటాలో 82,299.89 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 746.95 పాయింట్లు పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 259.15 పాయింట్లు లాభపడి 25,300 ముగిసింది. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్లు సూచీలు వరుసగా 1.28%, నిఫ్టీ స్మాల్ క్యాప్లు సూచీలు 0.92% పెరిగాయి.